ఎస్ వెల్కమ్ బ్యాక్. పదే పదే పాక్ కవ్విస్తూ వస్తోంది. నిన్న గగనతలంలో 3 ఫైటర్ జెట్స్ టువర్డ్స్ ఇండియన్ బోర్డర్ అండ్ ఇవాళ ఇంతకు ముందు జస్ట్ ఒక అరగంట క్రితం ఒక 2 ఫైటర్ జెట్స్ ఇలా ఈ రకంగా పదే పదే ఒక రకంగా చెప్పాలంటే భారత్ ని ఒక రకంగా రెచ్చగొడుతూ వస్తోంది. మరి ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో బివి ఇమాన్యుయల్ గారు, తెలంగాణ ఎక్స్ సర్వీస్ మెన్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టూడియోకి స్వాగతం. హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఆర్మీ సార్. అండ్ మీరు ఇండియన్ ఆర్మీలో పనిచేసి వచ్చినటువంటి ఒక సీనియర్ వ్యక్తి సార్. పదే పదే ఈ కవ్వింపు చర్యలు దేనికి నిదర్శనం? నోరు విప్పితే అబద్ధాలు, పొట్ట చింపితే అవాస్తవ ప్రకటనలు, ఎప్పుడెప్పుడు వీడియోలు పోస్ట్ చేయడం. అసలంటే ఈ విధానాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఎందుకని పదే పదే రెచ్చగొట్టే విధానాలు అవలంబిస్తోంది పాక్? మనకు పాకిస్తాన్ విషయంలో ఇండియాకు తెలిసినంత మరి వేరే ప్రపంచాలకు ఎవరికి తెలియవు. ఎందుకు అని అంటే అది మనది దాయాది దేశం. అది ఒకప్పుడు దాయాది దేశం. మనము బిఫోర్ ఇండిపెండెన్స్ ఒకసారి మనం చూసినట్టయితే ఈ నెహ్రూ, జిన్నా వీళ్ళిద్దరు ఉన్న సమయంలో నుంచే మనం చూసినట్లయితే 1947 లోపల మనకు స్వాతంత్రం వచ్చేటప్పుడు ఒకటిగా ఉండాలని గాంధీ గారు కోరిండ్రు. కానీ జిన్నా ఏం చేసిండంటే లేదు మాకు పాకిస్తాన్ కావాలా, మాకు సపరేట్ రిలీజియస్ కంట్రీ కావాలా అని అది రిలీజియస్ కంట్రీ చేసుకున్నారు. పార్టీషన్ టైప్లో కూడా ఎట్లా అన్నారు అని అంటే ఇక్కడున్న ముస్లిమ్స్, అక్కడున్న ముస్లిమ్స్, అక్కడున్న హిందూస్, ఇక్కడున్న హిందూస్, మీకు కావాలనుకుంటే మీరు ఎక్కడ స్థిరపడాలనుకుంటున్నారో మీరు ఒకసారి డిసైడ్ చేసేసుకోండి అని అన్నారు. అప్పుడు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయింది అని అంటే ఈ పాకిస్తాన్కు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద పార్టీషన్ వీళ్ళకు మన మీద ఎప్పుడు కూడా ఒక రకమైన ఏహ్యభావం ఉండే. అప్పుడు కూడా 1948 అక్టోబర్ లోపల శ్రీనగర్ జేఎండ్కే మహారాజ్ విషయం, హరి సింగ్ విషయంలో కూడా మనం ఒకసారి చూస్తే మనది పార్టీషన్ అయిపోయిన తర్వాత కూడా మనం సైలెంట్గా అప్పటికి ఇంకా సంస్థానాలు ఒక్కొక్కటి మన ఇండియన్ టెరిటరీ లోపల విలీనం అవుతా ఉన్నాయి. 1948 లోపల ఇది విలీనం కాలేదు, అంటే తరతరాలుగా ఉన్నది అనమాట. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు అంటే అది సంస్థానంగానే ఉన్నది. వాళ్ళు మెల్లగా ఏం చేసిందంటే జేఎండ్కే శ్రీనగర్ లోపలికి ఏం చేస్తున్నారంటే ఇంట్రూడ్ మెల్లగా ఒక్కొక్క గ్రామాన్ని పాకిస్తాన్ వాళ్ళు కబ్జా చేసుకుంటా ఉంటే అప్పుడు హరి సింగ్ ఏం చేసిండు అని అంటే ఆయన దగ్గర ఉన్న ప్రధానమంత్రి ఎవరైతే ఉండేనో ఆయన కొద్దిగా ఈ హరి సింగ్ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడు అనమాట. అంటే అటు పాకిస్తాన్ దిక్కే ఆయన హెల్ప్ చేస్తా పోయిండు. అప్పుడు హరి సింగ్ ఏం చేసిండు అని అంటే నెహ్రూ గారిని అర్జించిండు, అయ్యా మరి ఇట్లా సంగతి ఉన్నది, మరి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, మరి మీ సహాయం కావాలా అని అంటే మొదట్లో నెహ్రూ కూడా ఒప్పుకోలేదు దానికి. ఒక 2 రోజుల వరకు డిలే చేసిండు. దాని తర్వాత ఎక్కడి నుంచో ఏదో ఒక స్లిప్ వచ్చింది ఆయనకు. ఆ స్లిప్ వచ్చేటప్పటికి ఏంటంటే షేక్ అబ్దుల్లాను ఆయనను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ చర్చలు సాయం చేస్తామని అంటే అక్కడ ఏమైపోయింది, పాక్ ఏం చేసింది మెల్లగా శ్రీనగర్ అంటే మహారాజా దాని లోపలికి వస్తా పోయింది. అది ఎంతవరకు ఆక్యుపై చేసిందంటే ఇప్పుడు మనం అనబోతుంది దాన్ని అంటారు పిఓకే. దాన్ని ఏమంటారు అంటే పాక్ ఆక్రమితమైన కాశ్మీర్ అని అంటారు. అప్పటికి రాజా సింగ్ ఏమన్నాడు అని అంటే మొత్తం జేఎండ్కే ఏం చేస్తున్నాడు, మన ఇండియాలో విలీనం చేస్తానని అంటున్నాడు. అక్కడి నుంచి వీళ్ళకు పగ ఉన్నది. అప్పటి నుంచి పగ. అక్కడి నుంచి దాని తర్వాత 65 వార్ వచ్చింది. 65 వార్లో వాళ్ళు ఓడిపోయిండ్రు. ఇక 71 వార్లు అయితే నిజంగా చెప్పాలి అని అంటే 93,000 మంది రిఫ్యూజల్ అంటే 1 కోటి మంది, దాదాపు 1 కోటి మంది మన దగ్గర సరెండర్ అయిపోయి ఉన్నారు. అదొక షేమ్ అయిపోయింది. తర్వాత 1999 వచ్చింది, కార్గిల్ వార్ వచ్చింది. కార్గిల్ వార్లో కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ ఏం చేసినా కానీ గెలవలేకపోతున్నాం. కాబట్టి ఏ రకంగానైనా కానీ భారతదేశాన్ని మనం కూడా చిన్నాభిన్నం చేద్దాము. కానీ భారతదేశానికి మీ మాటకు అడ్డొస్తున్నాను నేను. నిన్న పాక్ మంత్రి ఒక అతను మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా మీరు వినే ఉంటారు. ఈసారి యుద్ధం అంటూ వస్తే అటో ఇటో తేలిపోవాల్సిందే, ఎవరో ఒకళ్ళు మిగులుతారన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వీళ్ళకింత తెగింపు ఎలా వస్తోంది అంటే ఒక అంచనాని, ఒక సర్వేని బట్టి చూస్తే కనుక ఇండియా అంటే భారత్ ప్రతి సంవత్సరం రక్షణకి సంబంధించి కానీ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి కానీ ఖర్చు పెడుతున్నటువంటిది $13.8 బిలియన్ అండి. ఓకే, ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఖర్చు పెడుతోంది ప్రతి సంవత్సరానికి కేవలం $2.7. అంటే
ఇంత $1 బిలియన్ అంటే ఇంత తేడా ఉండి ఎందుకు ఇంత ధైర్యం? అంటే ఈ బ్యాక్ సపోర్ట్ ను కూడా మనం ఊహించచ్చంటారా? బ్యాక్ సపోర్ట్ 100% బ్యాక్ సపోర్ట్ ఉన్నదండి. బ్యాక్ సపోర్ట్ అన్నట్టే కాకుండా ఇందుకు నేను చెప్పాను కదా, ఈ కక్ష భావం వల్ల ఏం చేస్తున్నది అని అంటే ప్రతి విషయం లోపల కూడా అసలు యాక్చువల్గా ఇప్పుడు సివిల్ సొసైటీ వాళ్ళకి ఎట్లున్నది అని అంటే చాలా భయంకరమైన. ఇప్పుడు పాకిస్తాన్కు ఇండియాకు ఒక డిఫరెన్స్ ఏముందంటే ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ అండ్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ అ డెమోక్రటిక్, ప్రాక్టికల్గా డెమోక్రసీ ఉన్నది అనమాట మన దగ్గర. దెర్ ఈస్ నో ఇంటర్ఫిరెన్స్ విత్ ద ఆర్మీ విత్ ద సివిల్ గవర్నమెంట్. వెన్ ఇట్ కమ్స్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ ఎ harm to the national security, then only the interference will be there. చర్య తీసుకోవాలి అనిపిస్తే అనేది ఎవరంటారు సైనిక చర్య తీసుకోవాలి అని అంటే మన ప్రధానమంత్రి లేకుంటే ప్రెసిడెంట్ గారు తీసుకోమని అంటే తీసుకుంటారు. కానీ అక్కడ ఉన్న దాంట్లో ఏంటంటే అక్కడ ఎలక్షన్స్ అవుతాయి, 100% సివిల్ ఎలక్షన్స్ అవుతాయి. కానీ అక్కడ రూల్ చేసేది ఎవరు అని అంటే సైనిక ప్రభుత్వం, ఆర్మీ అండ్ ఐఎస్ఐ ఇన్వాల్వ్మెంట్ లేనిది మాత్రం అక్కడ ప్రభుత్వాలు నిలబడవు. ఎవరు గెలవాలన్నా కానీ ఖచ్చితంగా ఆర్మీ సపోర్ట్. ఇప్పుడు ఈయనట్టే గెలిచిండు, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా గెలిచింది ఎట్లా అంటే ఈ ఆర్మీ సపోర్ట్ ఐఎస్ఐ అది లేకుండా జరగదు. రెండవది ఏంది, జైషే మొహమ్మద్, లష్కర్ తోయిబా వీళ్ళందరూ కూడా మనం చూసినట్టయితే పాకిస్తాన్ లో మొన్న ఇమ్రాన్ ఖాన్ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ లోపల మసూద్ అజర్ ఉన్నాడు, క్యాంపెయినింగ్ చేస్తా ఉన్నాడు. దాని తర్వాత హఫీజ్ ఉన్నాడు. వాళ్ళు లేనిది వీళ్ళకేం జరగదు. అంటే అంతర్జాతీయ ఉగ్రవాది అలా విచ్చలవిడిగా దేశంలో తిరుగుతున్నా మాకు తెలీదు, మాకేం సంబంధం లేదు. ఎట్లా లేదు సార్, ప్రతి దాని లోపల కూడా అసలు ఎవరండి వీళ్ళిద్దరు మనకు భారత సైన్యానికి జనరల్ కృష్ణారావు గారు ఉన్నప్పుడు వీళ్ళు పట్టుకొని మనం జైల్లో పెట్టినాం. వీళ్ళని జైల్లో పెట్టినప్పుడు ఇండియన్ జైల్లో ఉన్నప్పుడు ఏమైపోయింది, వీళ్ళ మీద విచారణ జరుగుతూ ఉంది. పాకిస్తాన్ కు ప్రతి సమయం లోపల మనం ఏం చేస్తూనే ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు ఏది చేసినా కూడా ఏమంటారంటే మాకేదన్నా ఎవిడెన్స్ ఉంటే ఇవ్వండి, ఎవిడెన్స్ ఉంటే దరిదాపు 1948 నుంచి ఎవిడెన్స్ ఇస్తూనే ఉన్నాము. కానీ వాళ్ళు తీసుకున్న చర్య ఏదీ లేదు. తీసుకుంటారు ఖాళీగా కూర్చుంటారు, తీసుకుంటారు ఖాళీగా. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ స్టేట్మెంట్ ఒకలాగుంటది, రక్షణ మంత్రి స్టేట్మెంట్ ఒకలాగుంటది, అధికార ప్రతినిధి స్టేట్మెంట్ ఒకలాగుంటది, దాని తర్వాత రైల్వే మినిస్టర్ స్టేట్మెంట్ ఒకలాగుంటది. అంటే వీళ్ళది ఎవరిది కూడా ఒక స్టేట్మెంట్ అనేది కరెక్ట్ సార్ మీరు చెప్తున్నది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ నిన్న మీడియాతో మాట్లాడుతూ సరిగ్గా ఇదే టైం అని ఆయన చెప్పింది ఏమిటంటే 2 పైలట్లు మా దగ్గర ఉన్నారు వాళ్ళిద్దరు కూడా అని చెప్పాడు. బట్ చివరికి ఒక పైలట్ ఉన్నాడని ఆ వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. బట్ బాధ్యతాయుతమైనటువంటి జర్నలిజాన్ని మొదటి నుంచి కూడా ఫాలో అప్ చేస్తూ వస్తున్నటువంటి మా HM TV ఆ వీడియోస్ కానీ ఆ వ్యక్తి గురించి కానీ అభినందన గురించి కానీ అసలు చూపించడం జరగట్లేదు. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అఫ్ కోర్స్ మీతో మాట్లాడుతుంటే నాకు అదే అనిపిస్తోంది. అండ్ సార్ ముఖ్యంగా చూస్తే కనుక పాక్ ఆర్మీ పోస్టులపై కాకుండా అంటే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నటువంటి అంటే ఉగ్రవాదులు ఉన్నటువంటి స్థావరాలపై భారత్ దాడి చేస్తోంది, అఫ్ కోర్స్ చేయబోతోంది అల్పం. మరి ఈ నేపథ్యంలో కానీ దానికి బ్రతిక ఇక్కడ సైనికులు ఉన్నటువంటి సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది పాక్. ఏమిటి దుర్నీతి? అంటే కంట్రీస్ మధ్యలో ఇంత అసంబద్ధత ఉంటే ఎట్లా? ఇప్పుడు వయోలేషన్ ఆఫ్ LOC అనేది పాకిస్తాన్ ఈ రోజు నుంచి చేస్తలేదండి, ఎప్పటి నుంచి అది ఎప్పుడు చిన్న ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనము ఒక స్టేట్మెంట్ గురించి ఇమ్రాన్ ఖాన్ది కానీ లేకుంటే వీళ్ళందరిది తీసుకుంటే ఇనీషియల్గా ఏమన్నారు అని అంటే ఎప్పుడైతే మన సర్జికల్ స్ట్రైక్ 3:30 నుంచి 4:10 వరకు అయిపోయినదో 19-20 మినిట్స్ లోపల చేసి మనం సేఫ్ సైడ్ వచ్చి ఉన్న తర్వాత అప్పటికి వాళ్ళకి ఇంకా తెలియదు, స్ట్రైక్ జరిగినట్టు కూడా తెలియదు. దర్దాపు స్ట్రైక్ జరిగిన ఒక గంట తర్వాత వాళ్ళకి తెలిసింది ఇట్ట జరిగింది అని. కానీ అది డిక్లేర్ చేసుకోలేదు, అప్పుడే డిక్లేర్ చేయలేదు, మన వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. అయితే అక్కడ ఏమంటున్నాడు, ఇది అయిపోయింది, దానికి మేము ఏదో ఒకటి తీసుకుంటామని చర్యలు తీసుకుంటాం, అది తీసుకుంటాం, ఖాముష్ నై పెడితే ఇస్కా బదలా లేంగే, 2 दिन का अंदर में ऐसा करेंगे, మేము ఇది చేసేస్తాము, మేము ఆనం బాంబులు వేస్తాము, అణుబాంబులు వేస్తామని ఏదేదో ఒక్కొక్కరికి పొంతన లేకుండా అయిపోయింది. సరే మరుసటి రోజు ఏం చేసాం, నిన్న పొద్దున 3 జెట్ విమానాలు మన దగ్గరకు వచ్చినాయి. మన వాళ్ళు ఇమీడియట్ దాన్ని చేజ్ చేసేసిండ్రు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే చాలా మంది కొన్ని విషయాలు, MiG-21 ఈజ్ అ డిస్కార్డెడ్ ప్లేన్ అంటే దాని డేట్ అయినాయి, కానీ వాళ్ళది F-16 ఈజ్ వన్ ఆఫ్ ద
హైలీ టెక్నికల్ బొంబాటర్ ప్లేన్ అది. అదా అటువంటి దానిని ఇదే అభినందన్ ఇంకో అతను, ఇప్పుడు మనకు కూడా ఒక విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు మనకు కూడా, ఎందుకనంటే మనోళ్ళు కొట్టేసిండ్రు, 3 ఫ్లైట్లు వచ్చేసినాయి, ఒకదాన్ని కొట్టేసిండ్రు, 2 వెళ్ళిపోయినాయి, వాపస్ వెళ్ళిపోయినాయి. అయితే మన దగ్గర ఏమున్నది, వాళ్ళు ఏమన్నారు, ఇది అయిపోగానే మేము 2 ప్లేన్లను మేము కొట్టేసినాము అని అన్నారు. వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, హమ్ 2 ప్లేన్ కు మార్దియే అని అన్నాడు. మార్ది అన్న తర్వాత ఎక్కడ ఉండాలా, ఎక్కడ ఉంటది, వాళ్ళ భూభాగంలో పడి ఉండాలా. ఇప్పుడు అబ్వియస్లీ నీ టెరిటరీలో నేను వచ్చినప్పుడు దాని శకలాలు ఎక్కడ ఉండాలా, నీ దగ్గర ఉండాలా. మళ్ళీ ఏమంటాడు, మాకు 2 పైలట్లు దొరికిండ్రు అని అంటాడు. రక్షణ మంత్రి అదే అంటాడు, మళ్ళా ఇమ్రాన్ ఖాన్ అదే మాట అంటాడు, మా దగ్గర 2 పైలట్లు ఉన్నారు, మేము అరెస్ట్ చేసినాము, ఒక అతను బాగలేడు, గాయపడ్డాడు, ఆయన మేము చికిత్స చేస్తున్నాము అని అన్నాడు. ఇదొక విషయం. దాని తర్వాత మరి 2 ఉన్నారు అని అన్నప్పుడు మరి ఒక్కరిని ఎందుకు చూపిస్తున్నావు? ఒకటి సరే, ఇంకో అతను గాయపడి ఉన్నాడు అని అంటున్నావు, వాళ్ళు కూడా చూపించు గాయపడ్డాడు. యుద్ధ ఖైదీలు, ఇప్పుడు జెనీవా ఒప్పందం అనేది ఒకటి ఉన్నదండి. జెనీవా ఒప్పందం ప్రకారం అంటే యుద్ధ ఖైదీలు ప్రిజనర్ ఆఫ్ వార్ కు కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాళ్ళని హింసించొద్దు, ఇంకోటి వాళ్ళని మీడియా ముందుకు తీసుకురాకూడదు. ఒకవేళ మనం ఏమైనా యుద్ధ ఖైదీ పట్టుబడితే ఇమీడియట్ హై కమిషన్, మనది ఎవరైతే హై కమిషన్ ఉంటుందో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలా, ఇక మీ యొక్క ఇండియా అతను యుద్ధ ఖైదీగా మాకు పట్టుబడ్డాడు, ఇక దీని వివరాలను. కానీ ఈ రోజు ఏమైపోయిందండి, ఈరోజు ఏమైపోయింది, ఆ వ్యక్తిని ఆ రకంగా కొట్టడము, బ్లీడింగ్ చేయడము భయంకరంగా. ఆ వీడియోలు సరే మీరు కూడా చూపెట్టలేదు, మేము కూడా చూపెట్టడానికి కూడా మాకు ఇష్టం ఉండదు. ఎందుకు అని అంటే నేచురల్లీ ఆ వీడియోలను చూడడం వలన ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో అది మాకు కూడా తెలుసు. కాబట్టి దాన్ని మనం ఎంత కనుమరుగు పెట్టితే అంత మంచిదే. కానీ కొట్టడము వీడియో అయిపోయేటప్పటికి అదేమైపోయింది, సోషల్ మీడియాల ద్వారా మనకొచ్చింది. మన గవర్నమెంట్ కూడా, విదేశాంగ మంత్రి దీన్ని, రక్షణ శాఖ మంత్రులు వీటన్నిటిని కూడా యుఎన్కు పంపించేసిండ్రు. పంపించగానే ఏమైపోయిందంటే అక్కడ వాళ్ళకు ఒత్తిడి జరుగుతుంది.